హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను లైట్ రూమ్‌లో ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. మీకు స్క్రీన్ మీద కొన్ని ఇమేజెస్ చూపిస్తున్నాను కదా! ఈ ఇమేజెస్ అన్నిటిని నేనైతే ఎడిట్ చేశాను. మీరు కూడా ఇదే విధంగా మీ ఇమేజెస్‌ని అయితే ఎడిట్ చేయొచ్చు. ఎలా ఎడిట్ చేయాలో నేను క్లియర్‌గా, సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రీసెట్స్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్‌గా ప్రీసెట్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్‌లో లైట్ రూమ్ యాప్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడికి వెళ్ళి లైట్ రూమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ రూమ్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఫోటోస్ అండ్ వీడియోస్ పై క్లిక్ చేయండి. ఆల్బమ్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ అంతా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దాంట్లో ప్రీసెట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రికమెండెడ్ పై క్లిక్ చేస్తే ఈ ఫోటోకి సెట్ అయ్యే విధంగా కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. దాంట్లో మీకు నచ్చిన ఎఫెక్ట్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిన కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్టయితే సెట్ చేసుకోవచ్చు. ఇవేవి మీకు నచ్చకపోతే ప్రీమియం పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిన కేటగిరీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో మీకు నచ్చిన దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిపై ఇంకోసారి ట్యాప్ చేస్తే మీకు అమౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. అమౌంట్‌ని మీకు నచ్చినట్టయితే మీరు సెట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ఇమేజ్‌ని అయితే చూసుకోండి. ఇప్పుడు పైన షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అని కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ ఇమేజ్ చూడండి, మొత్తం షాడోస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇమేజ్‌ని నార్మల్‌గా ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. దానికి మీరు కింద ఎడిట్ ఆప్షన్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లైట్ ఆప్షన్‌లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే షాడోస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే +100కి అయితే పెట్టుకోండి. అలాగే హైలైట్స్‌ని కూడా మీ ఫోటోకి సెట్ అయ్యే విధంగా మీరైతే పెట్టుకోండి. నేనైతే +33 అయితే పెట్టుకున్నాను. ఓకే, +33 అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు స్కై కలర్ అయితే చేంజ్ చేయాలనిపిస్తుంది. దీన్ని ఎలా చేంజ్ చేయాలో ఎప్పుడైతే చెప్తాను. ఇక్కడ కింద మీకు కలర్ ఆప్షన్ ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మిక్స్ ఆప్షన్ ఉంది కదా! దానిపై క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ సింబల్ కనిపిస్తుంది కదా! ఈ సింబల్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కైని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు స్వైప్ చేయవలసి ఉంటుంది. రైట్‌కి స్వైప్ చేస్తే మీకు సాచురేషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే మీకు సాచురేషన్ డిక్రీజ్ అవుతుంది. అలాగే కింద హ్యూని సెలెక్ట్ చేసుకొని మీరు హ్యూని కూడా సెట్ చేసుకోవాలి. తర్వాత డన్ పై క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్‌ని మీరు గ్యాలరీలోకి అయితే సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మీరు బేసిక్ ఎడిటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నంతా కూడా మీరైతే పర్ఫెక్ట్‌గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మీ ఫోటోకి సెట్ అయ్యే విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ప్రతిదాన్ని కూడా నా ఫోటోకి సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ ఆప్షన్స్ కూడా మీకు నచ్చినట్టయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైకొచ్చి మిక్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేసి మీరు ఎక్కడైతే కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ట్యాప్ చేసి మీరు రైట్‌కి స్వైప్ చేస్తే సాచురేషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే మీకు సాచురేషన్ అయితే డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా హ్యూని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని రైట్‌కి స్వైప్ చేస్తే మీకు డార్క్ గ్రీన్స్ అయితే వస్తాయి. ఒకవేళ లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే మీకు ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది. మీకు నచ్చినట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ డన్ పై అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత బ్లర్ ఆప్షన్‌లోకి వెళ్ళి మీకు బ్లర్ కావాలంటే దీన్నైతే యాడ్ చేసుకోండి. ఓకే, మీ ఫోటోకి సెట్ అయ్యే విధంగా బ్లర్‌ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇమేజ్‌ని అయితే ఒకసారి అయితే చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఈ ఇమేజ్‌ని సేవ్ చేసుకోండి. ఈ ఇమేజ్‌లో డార్క్ గ్రీన్స్ ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. దీనికి మీరు ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ మిక్స్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ సింబల్ కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సాచురేషన్ అయితే +100కి అయితే పెట్టుకోండి.
సాచురేషన్ ప్లస్ హండ్రెడ్కి పెట్టుకున్న తర్వాత హ్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనైతే మీకు మీ ఇమేజ్కి సెట్ అయ్యే విధంగా మీరైతే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ +56కి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు స్కై కలర్ అయితే నేను చేంజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు హ్యూని 100కి పెట్టుకుంటే బ్లాక్ కలర్ అయితే వస్తుంది. -100కి పెట్టుకుంటే మీకు బ్లూ కలర్ అయితే వస్తుంది. అదేవిధంగా నేను సాచురేషన్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దానిపై క్లిక్ చేయండి. ఓకే, నేనైతే పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఓన్లీ స్కై పార్ట్ని ఆపరేట్ చేయాలనుకుంటే దానికి మీరు మాస్కింగ్ పై క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సెలెక్ట్ స్కై పై క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా స్కైని అయితే డిటెక్ట్ చేస్తుంది. తర్వాత మీరు ఓన్లీ స్కైని ఇండివిజువల్గా అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీకు ఏదైనా సబ్జెక్ట్ ఉన్నా దాన్ని కూడా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి సెలెక్ట్ సబ్జెక్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ని అయితే డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా నేను స్కైని అయితే ఇండివిజువల్గా అయితే ఆపరేట్ చేసుకుంటున్నాను. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ మీద అయితే మీరు సేవ్ చేసుకోండి. ఓకే, కలర్ని కూడా టెంపరేచర్ని మొత్తం అన్నిటిని కూడా నేనైతే పర్ఫెక్ట్గా అయితే ఎడిట్ చేసుకుంటున్నాను. మీ ఇమేజ్ సెట్ అయ్యే విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.